ఈరోజు నాకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అయితే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అలా అని ఈజీగా ఏం రాలేదు. నాకు చాలా డేస్ పట్టింది. కొంతమందికైతే 6 మంత్స్‌లో, కొంతమందికి 1 ఇయర్‌లో వస్తుంది. నాకైతే చాలా లేట్‌గా వచ్చింది. ఒక 2 ఇయర్స్ అవుతుందనుకుంటా. కానీ నాకైతే నాకు నచ్చిన టాపిక్ మీద నేను చేస్తున్నాను కాబట్టి నాకంత బోర్‌గా అనిపించలేదు. వచ్చినా ఇప్పుడు కొంతమందికి చాలా ఫాస్ట్‌గా వస్తుంది సబ్స్క్రైబర్స్. నాకైతే చాలా లేట్‌గా వచ్చింది. నాకు అనిపించింది లేట్‌గా వచ్చినా నాకేమనిపిస్తుందో అలానే చేసుకొని వెళ్ళాను. నాకు నచ్చిన టాపిక్ మీద నేను చెప్పడం వల్ల నేను ఆల్రెడీ 1200, 1300 షార్ట్స్ పెట్టుంటాను. అంటే చాలా ఎక్కువ వీడియోస్ షార్ట్సే పెట్టాను. కానీ నాకు చాలా స్లోగా వచ్చింది. కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నాకు నచ్చిన టాపిక్ మీద నేను రోజు వీడియోస్ పెడుతుంటే నాకు అంత బోర్గా అనిపించలేదు. ఇప్పుడు మనకు నచ్చని టాపిక్ మీద మనం రోజు వీడియోస్ చేయాలన్నా మనకి కొన్ని రోజులు ఇంట్రెస్ట్ ఉంటుంది. తర్వాత మనకు ఆ ఇంట్రెస్ట్ పోతుంది. అదే మనకు నచ్చిన దాని మీద ఏదైనా అంతే కదా, మనకు నచ్చిన దాని మీద మనం ఎక్కువసేపు స్పెండ్ చేయగలము. అదే లేడీస్కి అయితే షాపింగ్ మీద ఇలాగ మనం ఎలా స్పెండ్ చేయగలమో అలానే మనకు నచ్చింది ఏ టాపిక్ మీద అయినా మనం ఎక్కువసేపు మాట్లాడగలం, మనం ఎక్కువసేపు ఉండగలం. అలాగే నాకు నచ్చిన టాపిక్ మీద నేను వీడియోస్ చేయడం వల్ల నాకు 1100, 1200 వీడియోస్ అయినా నాకు ఏం అనిపించలేదు. ఎందుకంటే నేను ఈ వీడియోస్ షార్ట్స్ పెట్టాలంటే నేను కొన్ని సెట్ చేసుకోవాలి. నాకు కావాల్సినది నాకు ఆ టైంలో అనిపించేది నేను దాన్ని ప్రిపేర్ అయ్యి షార్ట్ రూపంలో నేను పెడతాను. కాబట్టి అది మనకి ఇంట్రెస్ట్ లేకపోతే మనం అంతసేపు దాని మీద స్పెండ్ చేయలేం. ఎందుకంటే మనకి నచ్చితేనే దేని మీదైనా కొంత టైం కానీ కొంత సమయం దానికి ఇవ్వగలం. మనకు నచ్చకపోతే దేని మీద మనం అంత టైం కానీ దానికోసం అంత సేపు ఉండలేం. నాకైతే నేను ప్రతిరోజు కొత్త కొత్తగా వీడియోస్ పెట్టిన షార్ట్స్ పెట్టిన అది నా ఓన్ ఇంట్రెస్ట్ మీద కాబట్టి నాకు అంత బోరింగ్గా లేదు. నేను ఇంకా బెటర్గా ఏమైనా పెట్టాలా అనేసి నేను అనుకునేదాన్ని. ఇంకోటి స్టార్టింగ్లో నేను వీడియోస్ నాకు చూసుకుంటేనే నవ్వొస్తాయి. ఎందుకంటే స్టార్టింగ్లో ఎలా పెట్టాలో ఎలా మనం వీడియోస్ చేయాలో తెలియదు కదా మనకి. ఏదో అలా పెడదాం అనిపించేటప్పుడు అలా పెడుతూ ఉన్నాను. కానీ నాకు ఈ 2 ఇయర్స్లో నాకు యూట్యూబ్ ఉండేది చాలా ఇయర్స్ నుండే ఉంది. కానీ నేను స్టార్ట్ చేసింది 2 ఇయర్స్ అవుతుంది. సెకండ్ ఇయర్. కానీ నాకు ఇప్పటికి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. కానీ చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నేను ఈ 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి ఎన్ని రోజుల నుండి వెయిట్ చేస్తున్నాను. డైలీ ఒక్కొక్క సబ్స్క్రైబర్సే పెరుగుతున్నారు కానీ ఎక్కువగా పెరగట్లేదు. ఎప్పటికవుతుందో 1000 అనుకున్నాను. నిన్నటి నుండి వెయిటింగ్. అసలు 999 దగ్గర ఆగిపోయింది. ఒక్క సబ్స్క్రైబ్ వస్తే 1000. ఏదైనా 1000 సబ్స్క్రైబర్స్ అంటే 500 అయినప్పుడు ఒక హ్యాపీ ఉంటుంది, 1000 అయినప్పుడు ఒక హ్యాపీ ఉంటుంది కదా. అలానే ఇప్పుడు నాకు 1000 సబ్స్క్రైబర్స్ అనేసరికి చెప్పుకోవడానికి బాగుంది, 1000 సబ్స్క్రైబర్స్ నాకు అనేసి. అయితే నాకు ఈ హ్యాపీనెస్ ఎలా చెప్పుకోవాలనేసి ఈ లాంగ్ షార్ట్ వీడియో చెప్పాను అందరికీ, నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ సో మచ్ అని చెప్పి. కానీ లాంగ్ వీడియోలో కూడా ఒకసారి నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. నాకైతే లాంగ్ వీడియోస్లో అంటే ఇప్పుడు నాకు నా ఓన్ వేలో నాకంటూ ఏదైనా క్రియేట్ చేసి చెప్పడం అంటే చాలా ఇష్టం. అయితే నేను షార్ట్స్ ఏదో మంచి మాటలని కొటేషన్స్ చెప్తున్నాను కానీ అలానే లాంగ్ వీడియోస్ కూడా ఒక మ్యాటర్ రూపంలో, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈరోజు మనకు వచ్చిన ఏదైనా ఎనీథింగ్, ఎగ్జాంపుల్ ఈరోజు నాకు చాలా కోపంగా ఉంది అయినప్పుడు ఆ టాపిక్ ఏదో ఒకటి ఉంటుంది కదా. అలాంటి వాటి మీద ఇప్పుడు నాకైతే ఏమనిపిస్తుంది అలా ఇలా మ్యాటర్ చెప్తుంటే నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. ఆల్రెడీ నేను 2-3 వీడియోలు చేస్తున్నాను. నాకు 2 పిల్లలు ఉండడం వల్ల నేను ఏమవుతుంది ఒక్కొక్కసారి నా మూడ్ ఎలా ఉంటుందో ఇవన్నీ చెప్తున్నాను. మీరు కూడా నాకు కమెంట్ రూపంలో నాకు పెట్టండి, ఈరోజు ఈ వీడియో చేయండి అనేసి. నేను కూడా ఆ వీడియో కోసం ట్రై చేస్తాను. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క థింకింగ్ ఉంటుంది కదా. మీరు పెట్టే దాన్ని బట్టి
ఓకే. ఈ వీడియో చేయొచ్చేమో అనుకుంటా. అంటే టాపిక్స్ అనేది మెసేజ్ చేస్తే అందులో నాకేం నచ్చిందో నేనైతే ఆ టాపిక్‌ని అది ఎలా చెప్తాను, నేనైతే ఎలా ఆలోచిస్తానో ఆలోచించి అది మరలా ఇంకొక వీడియో చేసి పెడతాను. నాకు ఆహ్, ఇప్పటి వరకు ఎంతమంది సబ్స్క్రైబర్ చేసుకున్నారో వాళ్ళందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ. అండ్ హ్యాపీగా ఉన్నాను అంతే ఈరోజు వీడియో.